పెళ్ళాం మాట వినకపోతే టైగర్, వినేస్తే సేవ్ ద టైగర్. అయ్యయ్యో, ఈ డైలాగ్ ఒక్కటే చాలు బాస్ సేవ్ ద టైగర్స్ 3 మూడేంటో అర్థం చేసుకోవడానికి. ఒక్కో ఇంట్లో హస్బెండ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సిరీస్ చూశాక మగాళ్లంతా ఒకరినొకరు చూసుకుని సైలెంట్గా కన్నీళ్లు పెట్టుకునే లెవెల్ బాస్. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సేవ్ ద టైగర్ సీజన్ 3 గురించి. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సీజన్ మొత్తం 7 ఎపిసోడ్లు, ఒక్కోటి 23 నుంచి 25 నిమిషాలు. మొత్తం రన్ టైం ఆల్మోస్ట్ 2 గంటల 49 నిమిషాలు. కానీ చెప్పాలంటే ఒక్క ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. అంత అడిక్టివ్గా తీశారు బాస్. ఇక ఈ సిరీస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మిడిల్ క్లాస్ హస్బెండ్స్ మల్టీవర్స్. ఎందుకంటే ప్రతి మ్యారీడ్ ఫెలోకి కనెక్ట్ అయ్యే సీన్స్ ఇక్కడుంటాయి. ఇక స్టోరీలోకొస్తే మన గంటా రవి ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి చివరికి పాలిటిక్స్ కన్నా భార్య క్వశ్చన్స్ డేంజరస్ అని రియలైజ్ అయ్యి కొత్త గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతాడు. అక్కడి నుంచి మొదలవుతుంది అసలు సర్కస్. ఇక రాహుల్ పరిస్థితి ఇంకో రేంజ్. బెంగళూరు వెళ్లి ఇష్టం లేని జాబ్ చేస్తాడు. ఆ జాబ్ కూడా పోతుంది. తిరిగి హైదరాబాద్ వస్తాడు. అంటే కెరియర్ గ్రాఫ్ కాదు బాస్, ఈసీజీ గ్రాఫ్. ఇక విక్రమ్, అయ్యో పాపం, విడాకుల టెన్షన్తో ఫుల్ డిప్రెషన్ మోడ్. అసలు ఈ ముగ్గురు లైఫ్ చూస్తుంటే గూగుల్ మ్యాప్స్ కూడా రీరౌటింగ్ చెప్తుంది అన్నట్టుంటుంది. ఇక వీళ్ల బాధలు చూసి స్వర్గంలో కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎంట్రీ ఇస్తాడు ఇంద్రుడు. కానీ అసలు హైలైట్ ఏంటంటే చిత్రగుప్తుడు. అవును బాస్, ఈసారి మేకర్స్ ఫ్యాంటసీ టచ్ ఇచ్చారు. అదే ఈ సీజన్కి బిగ్గెస్ట్ ప్లస్. మన హీరోల జీవితాల్లో ఒక లైఫ్ చేంజింగ్ డీల్ తీసుకుని భూమికొస్తాడు చిత్రగుప్తుడు. అక్కడ నుంచి జరిగే బాడీ స్వాప్ టైప్ సిచ్యువేషన్స్ అయ్యయ్యో కామెడీ పీక్స్. ఒకరి బాధ ఇంకొకరు అనుభవించే సీన్స్ అయితే నవ్వాలో రిలేట్ అవ్వాలో కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది చూస్తుంటే పెళ్లైన వాళ్ల కర్మ అకౌంట్ ని స్వర్గంలో ఆడిట్ చేస్తున్నట్టుంటుంది. ఇక కామెడీ గురించి చెప్పాలంటే రోహిణి సీన్స్ వస్తే చాలు, స్క్రీన్ ముందు కూర్చున్న వాళ్లు నవ్వి నవ్వి సోఫా నుంచి జారిపోతారు. ఆమె టైమింగ్ అంటే టైమింగ్ కాదు బాస్, మెషిన్ గన్. ప్రియదర్శి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గంటా రవి క్యారెక్టర్లో మరోసారి అదరగొట్టేశాడు. అతని ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఇంటి ఈఎంఐ, పిల్లల ఫీజు, భార్య ప్రశ్నలు అన్నీ ఒకే ముఖంలో కనిపిస్తాయి. అభినవ్ గోమటం కూడా తన స్టైల్లో కామెడీ పండించాడు. కానీ ఈ సీజన్కి అసలు సర్ప్రైజ్ ప్యాకేజ్ ఎవరో తెలుసా? కృష్ణ చైతన్య. విక్రమ్ క్యారెక్టర్ లిటరలీ క్యారీ చేశాడు. అతని డైలాగ్ డెలివరీ, ఆ బాధలో కామెడీ, ఆ ఫ్రస్ట్రేషన్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో అయితే అయ్యా ఈ మనిషిని హగ్ చేయాలా లేక మీమ్ చేయాలా అనిపిస్తుంది. ఇక దేవ్యాని శర్మ కూడా ఈసారి సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ జెన్యూన్గా హిట్ అవుతాయి. అదే ఈ సిరీస్ స్పెషాలిటీ. కామెడీ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా ఎమోషన్ కొడుతుంది. అప్పుడు మనం కూడా అబ్బా లైఫ్ అంటే ఇదే కదా అనుకుంటాం. కానీ సిరీస్ పర్ఫెక్టా అంటే కాదు బాస్. కొన్ని చోట్ల అన్నెసెసరీ బూతులు ఎక్కువయ్యాయి. మరికొన్ని ఎపిసోడ్స్ మధ్యలో ల్యాగ్ ఫీల్ వస్తుంది. అంటే మన ఊర్లో పెళ్లి భోజనంలో స్వీట్ తిన్నాకే మళ్లీ సాంబార్ అన్నం పెట్టినట్టు ఫ్లో కొంచెం డ్రాప్ అవుతుంది. ఇక క్లైమాక్స్ కూడా కొంచెం ప్రెడిక్టబుల్. అయినా ఓవరాల్ గా చూసేసరికి టైం పాస్ కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో కూడా మోస్ట్లీ చూడొచ్చు. అసలు మేకర్స్ చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే మగాళ్ల ప్రాబ్లమ్స్ కూడా ప్రాబ్లమ్సే బాస్, అదే కామెడీ రూపంలో చెప్పారు. ఇక టెక్నికల్ సైడ్ గురించి మాట్లాడితే ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫన్ మూడ్ ని మెయింటైన్ చేసింది. డైలాగ్స్ అయితే చాలా చోట్ల మీమ్ మెటీరియల్. డైరెక్టర్ శ్రీరామ్ యరగం ఈసారి ఫ్యాంటసీ యాంగిల్ యాడ్ చేసి ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చాడు. అది వర్క్ అయ్యింది కూడా. కానీ వెన్నెల కిషోర్ని ఇంకాస్త ఎక్కువగా యూజ్ చేసుకునుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇంద్రుడిగా ఎంట్రీ ఇచ్చి వెళ్లిపోయాడు అనిపించింది. అయినా ఓవరాల్గా ఈ సీజన్ బింజ్ వాచ్ మెటీరియల్. వీకెండ్లో బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని ఫ్రెండ్స్తో చూసేస్తే మొత్తం అపార్ట్మెంట్కి మీ నవ్వులు వినిపిస్తాయి. మరి మీకేమనిపించింది? సేవ్ ద టైగర్స్ 3 ప్రీవియస్ సీజన్స్ రేంజ్లో ఉందా లేక ఈసారి ఫ్యాంటసీ టచ్ ఓవర్ అయిందా? కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎక్కువగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఎవరో కూడా చెప్పండి. నాకైతే మ్యారేజ్ తర్వాత హస్బెండ్స్కి సపోర్ట్ గ్రూప్ అవసరమన్న ఫీలింగ్ వచ్చేసింది బాస్. సో గైజ్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.